నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః 21 ఆగస్టు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఫలితాలు ఈ మేషరాశి అంటే మేషాది ద్వాదశ రాశుల వారికి ఎట్లాంటి ప్రభావాలు చూపిస్తోంది. కొన్ని రాశులు మిశ్రమ ఫలితాలు, కొన్ని రాశులు చక్కని ఫలితాలు చూపిస్తున్నాయి. అవి ఏమిటి అనేది పరిశీలనలో భాగంగా ముందుగా గ్రహస్థితులు చూద్దాము. సూర్యుడు సింహరాశిలోను మఖా నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. చంద్రుడు ధనస్సు రాశిలో పూర్వాషాఢ నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. కుజుడు కర్కాటకంలోను, బుధుడు పునర్వసు నక్షత్రంలో మిథున రాశిలో వక్రస్థితి నుంచి మారే దిశగా వెడుతున్నాడు అనమాట. బృహస్పతి వక్రగతిలో వృషభ రాశిలోను, శని కుంభరాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. రాహు మేషంలోను, కేతు తులాలోను, శుక్రుడు కర్కాటకంలో సంచారం చేస్తున్నాడు. అందున పుష్యమి నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి ఇంటి విషయాలలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. నిర్ణయాలు తీసుకోవడం కానీ, శుభకార్యాలకు సంబంధించి కానీ ఏ విషయంలోనైనా జాగ్రత్తలు తీసుకుని ముందడుగు వేసుకోండి. కుటుంబ సమస్యలు కొన్ని మీకు అర్థం కానటువంటివి, సమాధానం దొరకనటువంటి ఇబ్బందుల్లో పడే అవకాశం, అదే ఆస్తి రీత్యా కావచ్చు, లేదా కోర్టు పరంగా కావచ్చు, కేసుల పరంగా కావచ్చు, కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఈ రాశిలో ఉండే వాళ్ళకి కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అనారోగ్య సూచనలు కూడా చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శని భగవానుడికి ఆలయానికి వెళ్ళి అక్కడ ఏదైనా పూజ కానీ జపం కానీ చేయించుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో ప్రోత్సాహము, వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం కనబడుతోంది. నిరభ్యంతరంగా చక్కగా ముందుకెళ్ళిపోండి. అయితే గురువు యొక్క అనుగ్రహం మీకు పుష్కలంగా కనబడుతోంది. ధనపరంగా మీరు ఏ ప్రయత్నాలు చేయాలన్నా, పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, ఇచ్చుకోవాలన్నా, పుచ్చుకోవాలన్నా, ఈ ధన సంబంధిత విషయాలలో ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది. ఆ ప్రయత్నాలు చేసుకోవచ్చు. మీకు చెప్పదగిన పరిహారము, శ్రీ గురు చరిత్రలో ఏదైనా ఒక అధ్యాయాన్ని తప్పనిసరిగా ఈరోజు చదివే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ధన వ్యయం మీద నియంత్రణ పెట్టుకోండి. చాలా ఎక్కువ ఖర్చులు ఈరోజు కనబడుతున్నాయి. ఆకస్మిక ధనలాభం ఎలాగో ఆకస్మిక ఖర్చులు కూడా ఈరోజు ఎక్కువ ఉన్నాయి. ఈ విషయంలో ఏది అవసరము ఏది అనవసరము అనేది బ్యాలెన్స్ చేసుకుని అనవసరమైన ఖర్చుల్ని తీసేసి, నిర్మోహమాటంగా తీసేసి అవసరమైన ఖర్చులు మాత్రమే పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మీరున్న ఏ రంగంలోనైనా సరే మానసిక అశాంతి, ఒత్తిడి కొంచెం ఇబ్బందికరంగా ఉండేటట్టుగా కనబడుతోంది. ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా, రాజకీయ రీత్యా, కుటుంబంలో కూడా కొంచెం మానసికంగా అశాంతి, అలజడి కనబడుతోంది. ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా సమన్వయంగా ప్రవర్తించండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం దర్శనం చేసుకున్నా పర్వాలేదు, లేదా మీ ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి స్తోత్రాన్ని కనుక 108 నామాలు కనుక చదువుకున్నట్టయితే కొంత మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది.